అంతా చాలా వివరంగా చాలా బాగా చెప్పారు. ఎవరి శక్తానుసారం వారి అని చెప్పారు. బాగుందండి. అసలు పూజా విధానం ఎలా చేసుకుంటే బాగుంటుంది అన్నది వివరించండి. తప్పకుండా. పూజా విధానం వచ్చేసరికి మీరు ఫోటో పెట్టుకున్నా, కలశం పెట్టుకున్నా, ఉదయం పంచోపచారాలు చేయండి. పంచోపచారాలు అంటే గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, ఈ 5 కంపల్సరీ. సాయంత్రం మాత్రం 16 ఉపచారాలు చేయాలి. సాయంత్రం 16 ఉపచారాలు. మీకు గూగుల్లో శ్రీ సూక్త విధానంతో పూజ అంటే వచ్చేస్తుంది. మొదటి రోజు మాత్రం గణపతి పూజ చేసుకోవాలి. మొదటి రోజు ఒక పసుపు గణపతిని చేసుకుని, ఇప్పుడు మీరు కలశం పెట్టుకోలేదు, ఇందాక నన్ను అడిగారు ఏం పెట్టుకోవాలి అని. ఈ గౌరీ గణపతికి గౌరీ గణపతి పసుపుతో బియ్యం పోసి పెట్టుకుని మొదటి రోజు గణపతి పూజ చేసుకోవాలి. చేసుకుని 9 రోజులు ఏ విఘ్నాలు లేకుండా నా దీక్ష పూర్తయ్యేలాగా అనుగ్రహించమని గణపతి పూజ, షోడశోపచారాలు, వారాహి అష్టోత్తరము, వారాహీదేవి యొక్క 12 నామములు, ఇవి ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత రాత్రి నివేదన ఏం చేయాలి? చాలామందికి ఏమైనా పెద్ద పెద్ద నివేదన చేయాలేమో అని ఉంటుంది. అవసరం లేదండి. పానకం, వడపప్పు కంపల్సరీ. మిరియాలు వేయాలి దాంట్లో. మిరియాలు వేయాలి. అంటే చలివిడి కూడా చేస్తారు కదండి, మామూలుగా చేసుకోవచ్చండి. దీనికి మాత్రం ప్రత్యేకంగా పానకము, వడపప్పు, పెరుగన్నము, దానిమ్మ పళ్ళు కోసి చక్కగా ఎలా పండులా పెట్టేయకుండా గింజలు పెరుగన్నంలో వేయచ్చు. పెరుగన్నం కూడా చెప్పాను కదా, శొంఠి, మిరియాలు, మనం చేస్తాం కదా దద్దోజనం, చిటికెడు శొంఠి పొడి వేసి చెయ్యాలి. చేసిన తర్వాత ఈ నివేదన, దీంతో పాటుగా మీకు వీలైతే చిలకడ దుంపలు ఉడకపెట్టినవి, చిలకడ దుంపలు, తర్వాత కందతో వేసేటటువంటి అట్లు, కందట్లని వేస్తాం. కంద రుబ్బి, ఇప్పుడు ఎవరికి రావని కూడా గూగుల్లో కొట్టినా దొరుకుతుంది. పాత రోజుల్లో చేసేవారు. కందట్లు కానీ, ఈ చిలకడ దుంప స్వీట్ కానీ, క్యారెట్ కానీ, పెండలం కానీ, బీట్రూట్ కానీ, అంటే వేరుశనగ, ముఖ్యంగా వేరుశనగ భూమిలో దొరికేవన్నీ. మరి ఆమె భూలక్ష్మి కదా, భూమిలో దొరికేవన్నీ చక్కగా ఆవిడకి నివేదన చేయవచ్చు. ఇక దీపారాధన ఏ నూనెతో చేసుకోవాలి అని ఉంటుంది. వేరుశనగ నూనెతో చేస్తే చాలా శ్రేష్టము. వేరుశనగ లేకపోతే నువ్వుల నూనె. ఇప్పుడు మనకు అందరికీ ఆడించినవి దొరుకుతున్నాయండి. అవునండి, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. ఇప్పుడు అంటే కల్తీలు ఉంటాయి అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఆడించి మనకి ఎంత ఒక 1/2 కిలో తెచ్చుకోండి, చక్కగా రోజు దీపం 2 పూటలకి 1 కేజీ తెచ్చుకున్నా సరిపోతుంది. కేజీ కూడా పట్టకపోవచ్చు నాకు తెలిసి. వేరుశనగ నూనెతో పెట్టుకోండి అమ్మవారికి కదా. ఇది లేదు అనుకుంటే చక్కగా నువ్వుల నూనెతో పెట్టుకోండి. ఈ దీపంలో కొంచెం పచ్చకర్పూరం వేయండి, సువాసన రావడానికి. కొద్దిగా లెవెండర్ సెంట్ దొరుకుతుంది మనకి, వేయండి. ఆ నూనెలో ఒత్తులు వేసేసి చిటికెడు కుంకుమ వేస్తే ఆ ఒత్తులు ఎర్రగా మారుతాయి. వాటితో కంద దీపాన్ని వెలిగించుకోండి. కంద దీపం అంటే చెప్పండి వివరం. అంటే ఇప్పుడు కంద దీపము, కంద అంటే దుంపమ్మ. ఇప్పుడు అన్ని దుంపల గురించి చెప్తున్నాను కదా, భూమి నుంచి వచ్చేవి. చాలా శ్రేష్టమైనది కంద దీపము. ఏం లేదు, ఆ కందకి హోల్ చేసి మనకు వచ్చేస్తుంది, ఇట్లా స్పూన్తో తీస్తే వచ్చేస్తుంది కదా. కొద్దిగా తడిగా ఉంటుంది కాబట్టి కాసేపు ఆరనిచ్చేసి దాంట్లో నూనె పోసుకుని ఈ ఒత్తుల్ని ఒక 3 ఒత్తులు నలిపి వేసేసి దీపారాధన చేసుకోండి. లేదు దాంట్లో మీకు వెలగట్లేదు, తడిగా ఉంది అంటే ఆ కందలోనే చిన్న ప్రమిదతో దీపం పెట్టండి. చిన్న ప్రమిద అంటే, ప్రమిద అంటే మట్టి ప్రమిద అంటారా, ఇత్తడి ప్రమిద అంటారా, వెండి ప్రమిద? మీ దగ్గర ఏది ఉంటే ప్రమిద అంటారా? ఏది ఉంటే అది. ఏదుంటే ముఖ్యంగా ఏంటంటేనమ్మా, వేడి ఆ వాసనకి, ఆ కందక వాసన వస్తూ ఉంటుంది కదా కాలి, ఆ దీపం అదొక శక్తి అన్నమాట, మంచిది. అంటే అసలు ఏ దీపం లోపల పెట్టుకోకపోయినా కందది ముందే మనం పొద్దున్న లేవగానే చేసేసి పూజ టైంకి ఆరిపోతుంది కదా. ఆరిపోతుందండి అది మామూలుగా. మధ్యాహ్నం మీరు చేసి పెట్టేసుకుంటే ఆరిపోతుంది. మేము అయితే ఇంకొక నాకు డౌట్ వచ్చిందండి. అంటే నా డౌట్లన్నీ మన సదాశివ కుటుంబ సభ్యుల డౌట్లే. మరి వాళ్ళు అలా అనుకుంటే నాకు ఇలా వస్తాయేమో తెలియదు. చెప్పండి. కంద అంటే ఇంత కంద దుంప ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత చిన్నవి అయితే తక్కువగా ఉంటాయి, కొంచెం ఆ మాత్రం ఉంటుంది.
అంతా రోజు పెట్టేయక్కర్లేదండి. అంతా ఒక అంటే చిన్న ఇప్పుడు ముక్క ఇంత పెద్ద తీసుకొని తెచ్చుకున్నాం అనుకోండి, 4 భాగాలుగా చేస్తాం. చేసుకొని ఆ చేసుకున్న దాంట్లో మనం చేయొచ్చు అంటారా? చేసుకోవచ్చు. ఒక అర చిప్పది, అదే అర ముక్క అమ్మ అన్నట్టు ఇంత కాదు. దుంపలు దొరుకుతాయి కదా, దొరకలేదే అనుకోండి, అప్పుడు పరిస్థితి ఏమిటి? పెద్ద తెచ్చుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకుని దాన్ని చక్కగా స్పూన్తో క్లీన్ చేసుకుని ఒక ఇంత లోతు వచ్చేలాగా పెట్టుకుని ఓ రాత్రి మనకి అఖండ దీపాలు వెలగక్కర్లేదు. ఆ పూజ అయ్యే వరకు చేయొచ్చు, లేదా అమ్మవారికి దీపం సమర్పయామి అన్నప్పుడు చక్కగా చూపించవచ్చు, పెట్టుకోవచ్చు. వేరుశనగ నూనె వేసి ఒత్తులు వేసి పెట్టుకోండి. దానికి కూడా గంధము కుంకము అన్నీ పెట్టాలి, అలంకరణ చేసి దీపానికి పెట్టినట్టు పెట్టాలి. దీనివల్ల ఏమవుతుందంటే సంతానాభివృద్ధి జరుగుతుందండి. కంద మళ్ళా నేను కంద చూడండి, ఎక్కడ మీరు పెట్టినా వెంటనే పిలకొస్తూ ఉంటుంది. అవునా, సంతాన వృద్ధి జరుగుతుంది. పిల్లలు తెలివిగా మాట్లాడేది కంద పిల్లక అంటారు. దాంతో పెళ్ళయి కొత్త పెళ్లి కూతుర్ని అత్తగారింటికి వెళ్ళి పంపించేటప్పుడు వడిగంటి బియ్యంలో కూడా కంద పిల్లక వేస్తారు, కంపల్సరీ వేస్తారు. పెసరపప్పు, కంద పిల్లక, బియ్యము, కాటుకు బరిణ అన్ని వేస్తూ అంటే గౌరీదేవి స్వరూపం కదండి కంద కూడా. చక్కగా సంతాన వృద్ధి జరుగుతుందండి, సంతానం చల్లగా ఉంటారు, ఎప్పుడు కూడా పుత్ర పౌత్రాభివృద్ధితో ఉంటారు ఈ కంద దీపం వెలిగించుకోవడం వల్ల. పూజలు చేసినా వారి కోసమే కదండి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి అమ్మా, మనం చేసే పూజలు ఏవో ఎవరినో హాని చేయడానికి ఎప్పుడు ఉండకూడదు. మనం చేసే పూజల వల్ల ఒక్కటే, ఎందుకంటే కలియుగంలో ఉంటున్నాము, ఎన్నో ఈతి బాధలు లేచిన దగ్గర నుంచి అవునండి, అసలు డబ్బులకనో ఆరోగ్యానికనో ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే యుద్ధమే, ప్రతిరోజు పోరాటమే కదా జీవితం. అందుకని ఇలా పూజించుకోవడం వల్ల అవకాశం ఉంది కాబట్టి అన్నిటి నుంచి ఆ తల్లి దారి చూపించాలి మాకు అని చక్కగా త్రికరణ శుద్ధిగా భక్తిగా చేసుకోండి. అదొకటే నేను చెప్తాను. ఇట్లా కంద దీపాన్ని వెలిగించుకుంటారు కదా, సాయంత్రం వెలిగించుకోండి కంద దీపాన్ని. నివేదన మాత్రం చెప్పాను కదా, దద్దోజనం, మిరియాలు, సంటిపడి వేసి కొద్దిగా, దానిమ్మ గింజలు, పెండలము, కంద, తర్వాత బీట్రూటు, క్యారెట్, వేరుశనగ ఉడకబెట్టి పెట్టచ్చు. తర్వాత చిలకడ దుంపలు చాలా రోజు 2 ఉడకబెట్టి పెట్టచ్చు అమ్మవారికి. ఇవన్నీ కూడా నివేదనే. చిలకడ దుంపలతో స్వీట్ చేసి చేయొచ్చండి. ఇప్పుడు అలా కాదు, నేను ఏం చెప్తున్నానంటే ఆఫీసులకు వెళ్ళి వచ్చే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అంత ప్రొసీజర్ టైం ఉండదు, వచ్చేసరికి 7:30, 8 అయిపోతుంది. గబగబా స్నానం చేసుకుని 2 చిలకడ దుంపలు ఇంత పెరగన్నం అంటే గబగబా చేసేస్తారు. వాళ్ళకి అది సరిపోతుంది, ఆ ప్రసాదం తీసుకోవడానికి అక్కడ పెట్టడానికి బాగుంటుంది. అంటే చేసుకునే ఓపిక ఉన్నవారు పులిహోర చేసుకోవచ్చు, పూర్ణాలు అన్ని పెట్టాలి. సమస్త మాత్రం ఆఖరి రోజు పెట్టాలండి, పెట్టాలి, విజయదశమి రోజు పెట్టాలి. ఇవి ముఖ్యమండి, ఈ నివేదనలు కూడా ముఖ్యం. ఇప్పుడు నేను చెప్పేది మిరియాల ఘాటుతో ఉన్నటువంటి పానకము, శక్తి స్వరూపిణి కదా ఘాటు. ఈ కందమూలాలంటే ఆవిడకి పెట్టాలి, భూలక్ష్మి కదా, మీరన్నట్టు భూదేవి తల్లి కదా, భూమిలోంచి వచ్చినవన్నీ ఆవిడిచ్చినవే ఆవిడకి నివేదన చేస్తున్నాం. ఇలా చేసుకోండి. ముఖ్యంగా పాటించవలసింది నేను ఎప్పుడూ చెప్పేది, వాగ్వాదం కూడదు, వాదనలు కూడదు. ఏ ఇంట అయితే నవరాత్రి దీక్ష తీసుకుంటారో ఆ ఇంట వాగ్వాదం కూడదు. రెండవది, ఈ ప్రత్యేకించి నవరాత్రుల్లో చాడీలు చెప్పడం ఒకటి ఉండకూడదండి. అది ఎందుకంటే వారాహి శక్తి ఆవిడ దుష్ట సంహారంలో ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాం కదా, యుద్ధం చేయడంలో ఉందనుకుందామండి. ఇది మనకి కూడా ఒక అవలక్షణం, ఆ చాడీలు చెప్పుకోవడం అనేది. కనీసం ఆ 10 రోజులైనా ఆ వాళ్ళ గురించి వీళ్ళ గురించి కాకుండా వాగ్వాదాలు లేకుండా అదొకటి అలవాటు చేసి సాధన చేసుకుంటే ఎప్పటికీ ఉండవు. మంచి అలవాటేనండి, ఎప్పటికీ ఉండకపోవడం చాలా మంచి అలవాటు. ఇది మాత్రం చాలా ముఖ్యమండి. దీక్షలో ఏం రావాలి అంటే పూజల కన్నా కూడా ఇవి అలవాటు చేసుకుంటూ ఉంటే ముందు మనకు అలవాటు అవుతాయి బాగా. ఎవరి గురించి అవసరం లేదు, హాయిగా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి, అంతే. ఇదే కాన్సెప్ట్, అంతే. ఆధ్యాత్మిక ఎదుగుదలలో అద్భుతంగా ఉంటుంది. ఇది కూడానండి, వారాహి నవరాత్రులు చేసుకోవడం వల్ల ఏం లభిస్తాయి అని అడుగుతూ ఉంటారు కదా. ఆవిడ లక్ష్మీదేవి యొక్క స్వరూపం, ధనాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, అన్నిటినీ తట్టుకునేటటువంటి శక్తిని ఇస్తుంది. ఆవిడ 12 నామాల్లో ఒక నామం ఉంటుంది, సమయ సంకేత. ఆవిడ పేరు సమయ సంకేత, ఆవిడ పేరు సమయ సంకేత. ఈ సమయ సంకేత అంటే అర్థం ఏంటి అంటే, ఈ యుద్ధం చేసే సమయంలో నీకేదో చాలా తీవ్రమైన సమస్య ఉందండి, ఆ సమయానికి నువ్వు దానిలోంచి ఎలా బయటపడాలో ఆవిడని ఒకసారి స్మరించుకోవడం ద్వారా జ్ఞప్తికి తెస్తుంది.
ఆవిడ పేరు సమయ సంగీత, ఆజ్ఞా చక్రేశ్వరి కదండి. మరి మంచి జ్ఞానాన్ని ఇస్తుంది, మంచి జ్ఞానాన్ని. తర్వాత ధైర్య సాహసాలను ఇస్తుంది. ఇప్పుడు అందరికీ అవసరం. ప్రతి ఒక్కళ్ళు ఈ డిప్రెషను ఇది అంటూ ఇదవుతూ ఉంటారు. వారాహిని పూజించుకోవడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది, ధైర్య సాహసాలు వస్తాయి. ఎస్ అంటే ఎస్, నో అంటే నో, అంతే అనేటటువంటి అది ఒకసారికే వచ్చేది. మీరు చేయగా 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 వస్తుంది ప్రతి సంవత్సరం. అంటే చాలా విల్ పవర్ పెరుగుతుందండి. వారాహిని పూజించుకోవడం వల్ల మంచి విల్ పవర్ పెరుగుతుంది. నివేదనలు అనేవి చాలా సింపుల్, చెప్పానుగా. ఇంట్లో దొరికేటటువంటి దుంపలతో పెట్టుకోవచ్చు, బయట అలసిపోయొచ్చు. పూజ అనేటప్పటికి ఒక బరువు అనుకోకుండా ఆనందం అన్నట్టుగా చేసుకోవాలి. 9 రోజులు ప్రశాంతంగా చేసుకోండి. కొన్ని నియమాలు, స్త్రీలకు ప్రతిరోజు తలస్నానం అవసరం లేదు, మొదటి రోజు చేసుకోండి. 9 రోజులు చేసుకొని లేని వాళ్ళు పంచమి ఒక రోజు చేసుకున్న పర్వాలేదు. ఆవిడకి పంచమి తిథి చాలా వారంలో ఒక్క రోజైనా తలస్నానం చేసుకుంటాం, చేస్తామండి. నవరాత్రుల్లో మొదటి రోజు చేసుకోవాలి, తర్వాత 9 రోజుల్లో రోజు అవసరం లేదండి. దీక్షలో ఉన్నాం, ఇలా నీళ్ళు చల్లుకుంటే చాలు, 3 సార్లు. తర్వాత మధ్యలో ఎలాగా చేస్తాం కదా, తర్వాత సప్తమి, అష్టమి, నవమి చేసుకోవచ్చు. ఈ కాకుండా కొంతమందికి చాలా డౌట్ వస్తుందంటే ఆడవాళ్ళకి, మొదలు పెట్టినప్పుడు కొంతమందికి ఈ రజస్సుల డేట్ సరిగ్గా ఉండవు. అవునండి. మొదలు పెట్టినప్పుడు డేట్ రాలేదండి, మధ్యలో వచ్చింది, ఏం చేయాలి? అది చాలా ఇంపార్టెంట్. అప్పుడు ఏం చేయాలి అంటే, మీరు పక్కకి కూర్చుని మీ ఇంటి మగవారి చేత ఒక దీపారాధన చేయించి, ఓ పండో ఫలమో నైవేద్యం చేయించి, మీకు స్నానం అయిన తర్వాత ఉద్వాసం చెప్పండి. ఇలా 9 రోజులు చేసుకుంటారుగా. కొందరు ఇంకొక ప్రశ్న కూడా ఉందండి, వాళ్ళ డేట్లు అయిపోతాయి, 5th డే కూడా అవుద్ది, వాళ్ళకి కొంచెం అసౌకర్యంగా ఒక దీనిలా ఉంటుంది, వారు చేసుకోవచ్చు అంటారా? శాస్త్రం చెప్పింది ఏంటి తెలుసా అమ్మ? 4వ రోజు స్నానము వంటకి పనికొస్తాము, 5వ రోజు పూజకి కూడా పనికొస్తాము. ఇది శాస్త్రం చెప్పింది. 7 రోజులు 10 రోజులు చేయమంటే నేనేం చెప్తాను దానికి? అవసరం లేదండి. శాస్త్రం చెప్పింది అయితే 5వ రోజు స్నానం చేస్తే పూజకు కూడా పనికొస్తాము అనేటటువంటిది. దేవాలయాలకు కూడా వెళ్ళొచ్చు, 5వ రోజు వెళ్ళొచ్చు అని శాస్త్రం చెప్పింది, నేను చెప్పిన మాట కాదు. పూర్వం నుంచి, పూర్వీకుల కాలం నుంచి వస్తున్నది అదే. చేసుకోవచ్చండి, తప్పేం లేదు. 5వ రోజు చేసుకోవచ్చు, ఇది దోషం ఏం లేదు 5వ రోజు చేసుకోవడం వల్ల. కానీ 4వ రోజు అయితేనే చేసుకోకూడదు. 5వ రోజు స్నానం అయితే కనుక చేసుకోండి. ఒకవేళ మొదట్లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది వచ్చిందే అనుకోండి, 9 రోజులు చేసుకోకపోయినా పంచమి రోజు మొదలుపెట్టి దశమి దాకా చేసుకోవచ్చు. ఇక్కడ నవరాత్రులు అంటే రాత్రులే చేయాలండి. 9వ రోజు రాత్రి పూజ చేసి ఉద్వాసం చెప్పకూడదు, ఆ రాత్రి ఉండాలి అమ్మ. ఆ 9వ రోజు రాత్రి కూడా మన రాత్రిలో ఒక రాత్రి ఉండాలి. 10వ రోజు ఎప్పుడైనా విజయదశమి, శత్రువుల్ని జయించాం కాబట్టి విజయదశమి. ఆ రోజు చక్కగా పూర్ణం బూరెలు ఖచ్చితంగా ఉండాలి. పూర్ణము అంటే సంపూర్ణము. పూర్ణమద పూర్ణమిద పూర్ణాత్ పూర్ణముదస్యచే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యత. పూర్ణానికి ఉన్నటువంటి గొప్పతనం అలాంటిది. పూర్ణం బూరెలు, అలాగే ముక్కల పులుసు, 9 రకాల ముక్కలు వేసి ముక్కల పులుసు, ముద్దపప్పు కంపల్సరీ. మీ ఇష్టం, మిగిలిన మీ స్తోమతను బట్టి, మీ ఇష్టాన్ని బట్టి, శరీర శక్తిని బట్టి, మీ ఇంట్లో వెసులుబాటుని బట్టి మీరు చేయగలుగుంటే ఎన్నైనా చేయొచ్చు. ఇది కంపల్సరీ. నిమ్మకాయ పులిహోర ఒకటి నివేదన చేయండి. ఇది చాలా ముఖ్యమైనదండి. ఇవన్నీ మీ వీలుని బట్టి మీరు సంకల్పంలో చెప్పుకోండి. నేను ఇలాగే చేస్తానమ్మా, నేను ఆఫీస్కి వెళ్తాను, నేను వస్తాను, నేను ఇంతే పూజ చేయగలను, కానీ నన్ను అనుగ్రహించు. నీ మీద అపారమైనటువంటి భక్తి ఉంది నాకు. నేను ఈ 12 నామాలే చదువుకుని దీపారాధన చేసి పెరుగన్నం నైవేద్యం పెడతాను. లలిత సహస్రనామాలు అంటారా? చదువుకోవచ్చండి. నేను చెప్తున్నానండి, సమయాన్ని బట్టి చేసుకోండి. ఆమె సమయాచారం. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, ఇలా చెప్పామనుకోండి స్ట్రెస్ ఫీల్ అవుతారు, కంపల్సరీ చదవాలా అనేటటువంటి ఇది ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం 12 నామములు, అమ్మవారి 12 నామాలు బాగా చదువుకోవాల్సింది. వారాహి కవచము, ఈ 12 నామాలు ఆ స్తోత్రం చేసుకోండి చాలు. ఏది కూడా స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా చేసుకోండి. అది శక్తానుసారం, భక్తానుసారం అంతే. కానీ చేసుకోవడం మాత్రం చేసుకోండి, మానకండి. వారాహి భయపడకుండా చేసుకోండి అమ్మ. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, చల్లగా చూస్తుంది ఆ తల్లి, చల్లగా చూస్తుంది.
అందుకని ముందుగా ఏంటంటే చెప్తాను, మంచి విల్ పవర్ వస్తుంది. చాలా ధైర్యమైన విషయాలు చెప్పారండి. మీరు చెప్పిన మాటలు వింటే ప్రతి ఒక్కరూ మనకున్న దాంట్లో మనం చేసుకుందాం. ఎందుకంటే పూజ చేసుకోవడంలో ఏం తప్పులేదమ్మా. శివుడికి అభిషేకం చేయమా, అన్ని స్వరూపాల్లో ఉన్నది ఆ జగన్మాతే అనేటటువంటి ఎరుక వహించండి అంతే. ఇది చేసుకోవచ్చా, ఈవిడెవరు ఆవిడెవరు, కొన్నిటి ఇప్పుడు దశమహావిద్యలు ఇవన్నీ ఉన్నాయనుకోండి, అవన్నీ శ్రీ విద్యలో ఒక దేవతని తీసుకుని ఇప్పుడు మేము షోడశాక్షరిగానో త్రిపుర సుందరిగానో చేస్తూ ఉంటాం. అది శ్రీ విద్యలో ఒక భాగాలు అవన్నీ. ఇక్కడికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి అవసరము. ఆవిడ అష్టమాతృకల్లో ఒక తల్లి వారాహి, బ్రాహ్మి అంటే సరస్వతి, మహేశ్వరి అంటే మహేశ్వరి, కౌమారి అంటే కుమారస్వామి యొక్క శక్తి, వైష్ణవి అంటే విష్ణువు యొక్క శక్తి, వారాహి. ఇది అష్టమాతృకల్లో 8 మాతృకల్లో ఒక తల్లి కదా. చక్కగా చూస్తుంది, చల్లగా చూస్తుంది. చల్లటి నివేదనలు పెట్టుకోండి, చల్లగా చేసుకోండి, సాత్వికంగా ఆరాధన చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో బీజాక్షర మంత్రాలు దాంట్లో ఉన్నాయని చూసి చేసుకోకండి. మీకు ఇంకా నేను దీక్ష చాలా శ్రద్ధగా చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు నేను చెప్పాను మీకు ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అని చెప్పా. లేదమ్మా మేము ఇంకొంచెం శ్రద్ధగా చేసుకోవాలి అనుకుంటే పీఠానికి రండి, నేను ఇస్తానండి దీక్ష. నేను ఇస్తాను. ఆ దీక్ష తీసుకోండి, మొదటి రోజు వేసుకోండి, ఆ నియమాలు పాటించండి. అక్కడ కూడా నేను బీజాక్షర మంత్రాలు ఇవ్వనండి. దానికంతా చాలా అంటే మీ సాధన ఉండాలి. కాకపోతే కొంత దీనికన్నా ఇంకొక మెట్టు నామం ఇవ్వచ్చు అంతే. అక్కడికి వస్తారు కాబట్టి చేసుకోవచ్చు. తర్వాత నేను చెప్పాను మీకు లాస్ట్ వీడియోలో, ఎర్రచందనం మాలతో ఈ ఓం శ్రీ వారాహిదేవ్యే నమః అనే నామాన్ని ప్రతిరోజు ఒక 3 మాలలు చేసుకోండి. 3 మాలలు చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. వారాహి శక్తి చాలా అవసరం ఇప్పుడు అందరికీ. అందుకే ఆవిడ ప్రకటితమైందండి. ఏదో మనం అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం, కానీ ఆవిడ అవసరం ఉంది ఇప్పుడు అందరికీ. అందుకే ప్రకటితమైంది. సాత్వికమైన ఆరాధన చేసుకోండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.